ఆ స్త్రీ 5 గంటలుగా ఆ పురుషుడిని చూస్తూనే ఉంది. ఆమె జాంబీ కాబట్టి ఆమె కదలడానికి కూడా ధైర్యం చేయలేదు. అకస్మాత్తుగా ఒక బాలుడు నిశ్శబ్దాన్ని ఛేదించి బిగ్గరగా అరిచాడు. ఇది చూసిన ఆ జాంబీ మహిళ అతనిపైకి దూసుకెళ్ళింది. ఆ వ్యక్తి ఆ బాలుడిని పట్టించుకోలేదు మరియు భయంతో నేరుగా పాయసాల వైపు పరిగెత్తింది. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో కూర్చుని ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమీ చెప్పినా అతను పట్టించుకోలేదు. అతను ఆపకుండా రాయడం కొనసాగించాడు. అకస్మాత్తుగా ఉపాధ్యాయుడు లేచి నిలబడ్డాడు. కాని ఒక వ్యక్తి మౌనంగా ఉండి పూర్తిగా నిశ్చలంగా ఉంటే వారు అతన్ని చూడలేరు. అకస్మాత్తుగా ఒక పెద్ద వెంట్రుకలు భయంకరమైన రాక్షసుడు ప్రవేశించాడు. ఇతనే ఆ స్థలానికి నాయకుడు. అతను లోపలికి ప్రవేశించిన వెంటనే అక్కడ ఎవరో ఉన్నట్లు అతను గ్రహించాడు. కాని అదృష్టవశాత్తు ఎవరూ కదలడం అనే తప్పు చేయలేదు. కాని ఒక అమ్మాయి భయంతో వణికిపోయింది మరియు ఆమె నోటి నుండి ఒక చిన్న ఏడుపు వచ్చింది. రాక్షసుడు వెంటనే ఆమెపైకి దూసుకెళ్లి ఆమెను మృంగివేశాడు. అతను వెళ్లిన తర్వాత బాలుడు తన కత్తికి రక్తాన్ని పూశాడు.